నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. యమ్మీ యమ్మీ మటన్ పులావ్ రెసిపీ తెలుసుకుందామా? ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో ఫ్రెష్‌గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేసి అందులో గరం మసాలా యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇక ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసేసాను. అది బాగా ఫ్రై అయ్యాక అందులో ధనియా పొడి, జీరా పొడి, పసుపు యాడ్ చేసేసి ఇక కాస్త ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాను. ఆ తర్వాత ఇంకా 2 టొమాటోస్ కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత లైట్‌గా వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాను. మటన్ కంప్లీట్‌గా కుక్ అయినాక నేను కాస్త గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు పులావ్‌లోకి గ్రేవీ ఉంటేనే తినాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా బగారా లీఫ్, పుదీనా, కొత్తిమీర, కసూరి మెత్తి, బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసేసి లైట్‌గా ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే ముందుగా నానబెట్టేసి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకా నానబెట్టిన రైస్ కూడా యాడ్ చేసేసి లైట్‌గా ఫ్రై చేసేసాను. తర్వాత ఇంకా ఎసరికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాను. జస్ట్ 1 విజిల్‌లో అయితే మనకి రైస్ రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీ మటన్ పులావ్ విత్ మటన్ గ్రేవీ అయితే రెడీ. ఇది విత్ ఆనియన్ అండ్ లెమన్‌తో అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. నాకు పర్సనల్‌గా మటన్ కర్రీ విత్ పూరి కాంబినేషన్ అంటే చాలా ఇష్టమండి. కానీ నా పాపకైతే మటన్ పులావ్ అంటేనే ఇష్టం. సో, తన కోసం అని చెప్పేసి ఈ రెసిపీ స్పెషల్‌గా చేసేసాను. ఇక తన రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసేసానండి. తనకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చేసిందండి. తను ఏ పులావ్ అయినా సరే ఆనియన్ అండ్ లెమన్‌తో అయితే చాలా ఇష్టంగా తింటుంది. మీకు కనుక ఈ పులావ్ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.